ముస్లింల మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కులగణన వివరాలను బహిర్గతం చేయాల్సింది పోయి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రీసర్వే చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం బీసీ అంటూ కులగణనలో కొత్త పదం చేర్చడం అంటే బీసీల రిజర్వేషన్లలో కోత విధించడమేనని అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఇవాళ మరోసారి కులగణలో పాల్గొన్న వారి కోసం మరోసారి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే దీనిపైన బీజేపీ ఏమంటుంది, ఏ విధంగా స్పందించబోతుందని మాట్లాడేందుకు మనతో ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, కులగణలకు సంబంధించి బీజేపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి, అసలు ఏం చెప్తారు? ప్రభుత్వం చేసినటువంటి కులగణన కేవలం అది ముస్లింల మెప్పు కోసం చేశారా? వాస్తవంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు, అణగారిన ప్రజానికము, పేద వర్గాలు ఆ రకంగా కుటుంబాల వారీగా సేకరించి వివరాలు మీరు బహిర్గతం చేయాల్సింది పోయి తప్పుల తడక అసమగ్రంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రీసర్వే లేదా మిగిలిపోయిన వాళ్ళని చేస్తామని అవుతుందో దాన్ని ఇవాళ తప్పుపడుతున్నాం. రెండోది, ఇవాళ చాలా స్పష్టంగా 51% ఉన్న దాన్ని 46% కుదించడం, 12% ఇవాళ మైనార్టీస్ ఉంటే 10% వాళ్ళకు బీసీలుగా చిత్రీకరించడం, అంటే ముస్లిం బీసీలని కొత్త పదాన్ని జోడ్చి ఈ రకంగా బీసీల హక్కులను కారజాలి. మొత్తం రాష్ట్రమంతా కూడా మున్సిపాలిటీలో, జిల్లా పరిషత్లో, మండలాల్లో, ఎంపీటీసీలో బీసీల యొక్క ముసుగులో ముస్లింలకు అప్పడంగా అప్పచెప్పడానికే రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రారంభం చేయడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట, తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ అన్నాడు. అంటే దేశానికి రోల్ మోడల్ అంటే దేశంలో ఉన్న ముస్లింలందరినీ కూడా ఈ రకంగా 90% బీసీలు చేర్చి మళ్ళీ 50% క్యాపింగ్ ఉంది కాబట్టి బీసీలకు కోత విధించి మీరు అప్పనంగా అప్పచెప్పడానికి చేయడమే మీ కులగణన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి మీరు జవాబు చెప్పండి. 42% ఇస్తాన్నారు రేవంత్ రెడ్డి గారు. స్థానిక సంస్థల్లో చట్టబద్ధత కల్పించి ఇవాళ ఆ 42% ఇవ్వాల్సిందే. ఓటు పొందింది మీరు, వాళ్ళ కేంద్రం మీద నిట్టం పెడతామంటే ఇవాళ మేము సహించేది లేదు. ఎందుకంటే కేంద్రం నిజంగా కేంద్రానికి మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తామంటే మీరు పంపించేది ఉంటే ఈ 10%, ఈ 46కు 10, 56% ముస్లిం వదిలేసి బీసీలను జత చేసి పంపించండి, అప్పుడు మేము ఆలోచన చేస్తాం. బీసీ కోటపై బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంది, అసలు ఏంది అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పారు? 42% ఇస్తామన్నారు. ఇచ్చేదానికి మేము పట్టుబడమే మా యొక్క లక్ష్యం. మేము కూడా సర్వే చేయించాం. బీహార్లో ఎన్డీఏ బీజేపీ శాస్త్రీయంగా చేశాం. 69% అసెంబ్లీలో ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అడిగాం, కోర్టు కొట్టేసింది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ రకంగా చేస్తారో మీరు న్యాయ నిపుణులతో సంప్రదించి చర్యలు తీసుకోండి. అంతేగాని ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఆపాదించి, నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మా భుజాల మీద తుపాకులు పెట్టి కాల్స్తామంటే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదు. సో ఇది మొత్తం మీద బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.